తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా చివరిసారిగా స్టాలిన్ను కలుసుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే అప్పటికి ఆయనకు ఇలాంటి వాడు కాదు, మీకంటే కష్ట 28 ఏళ్ళ సగటు వయస్సు, భారతదేశం యొక్క వయసు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 28-35 ఏళ్ళ మధ్యలో ఉంది. అంటే యంగ్ బ్లడ్ ఉందన్నమాట భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశానికి ఎంతమంది యూత్ లేరు. భారతదేశంలో విద్యార్థుల సంఖ్య ఎంత ఉండదు. మంచి అలవాట్లన్నీ ఆచరిస్తూ నైపుణ్యాలు సంపాదించుకొని మేము మారి మా జీవితాలు మార్చుకొని మా కుటుంబాన్ని మార్చుకొని సమాజానికి, దేశాభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి దోహదపడతామని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ గురువుగారు. పైగా రాచరిక వ్యవస్థ మీరు చరిత్రలో చదువుకున్నారు కదా, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎన్నో పోరాటాలు జరిగాయి. అవన్నీ ఎందుకు జరిగాయి? మన మీద గౌరవం ఉందా వాళ్ళకి? లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ రోజుకి కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ప్రత్యేకంగా ఒక స్కాలర్షిప్ ఇప్పటికి కూడా ఇస్తూ ఉన్నారు. అదయ్యా ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఒక్కటి పడ్డా వాళ్ళలో చేరుతారు. ముందు చెబుతున్నా వేస్తాడు ఒకటి. ఏ క్లాస్ కొట్టండి సార్కి. Catch it. నేను వరలు చెప్పినా ఇంకొకటి. శబ్బాష్